హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా బండి అయితే స్పీడ్ అయితే నడుపుతున్నా బాబా. ఎగ్జామ్ స్విఫ్ట్ డిజైర్ అయితే నేను తీసుకున్నా. ఎందుకని అంటే మా రూమ్లో వేరే బండి ఉంది, కానీ అది పెద్ద బండి. ఇది ఏమో ఇక్కడ నా సామాన్లు దీనికి ఏమో తీసుకున్న బండి. ఈ బండి ప్రైస్ వచ్చేసి ఇక్కడ 30,000 అంట బండి. ఇది కొత్త బండి, బాగుంది. చాలా బండ్లు తక్కువ వస్తాయి ఫ్రెండ్. ఇక్కడ బండ్లు కూడా ఎగ్జామ్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ బండి ఫోర్డ్ బండి, ఇది మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. ఆ బండి మనం అఫీషియల్గా ఇక్కడ ఓనికి ఆ బండి. ఈ బండి ఏమో మనం అయితే టైంపాస్కి దుబాయ్ తిరగనికే తీసుకున్నా. చాలా బాగుంది బండి మాత్రం. ఎగ్జామ్ స్విఫ్ట్ డిజైర్ మైలేజ్ కూడా బాగానే వస్తుంది అంట. మైలేజ్ చాలా బాగుంది. ఇంకోటి ఏముందంటే మనం ఇక్కడ నుంచి బండి వేసుకుని కారుకు వేస్తే మన ట్యాక్సీ అనేది అది చాలా అంటే చాలా పడుతుంది అంట. పైసలు కూడా అవుతాయంట. ఇక్కడ కరెన్సీ వచ్చేది దాదాపు ఇక్కడ 50,000 అంటే మన ఇండియాకి దాదాపు ఒకటి 8 లక్షల దాకా అవుతాయి. అందుకోసం నేను బండి తీసుకున్నా. మళ్ళీ వస్తుంటే బండి అమ్మి వస్తాను ఫ్రెండ్ ఇండియాకి అయితే. ఎందుకంటే నేను ఇక్కడ బండి తక్కువ ఉందని తీసుకున్నా. మొత్తానికి అయితే బండి అయితే తీసుకున్నా. బండి పేమెంట్ కూడా కట్టినా ఇప్పుడే 18,000. ఇక్కడ 18,000 అంటే మన ఇండియా కరెన్సీ దాదాపు 4 లక్షల చిల్లర ఉంటుంది. బండి కూడా ఎగ్జామ్ ఉంది. కొత్త బండికి ఏమో 50,000 ఉంటాయంట. పాత బండికి వచ్చేసి 18,000 ఉంటాయి కట్టిన అమౌంట్. ఇది థ్యాంక్ యూ. ఫైనల్ అయితే నేనైతే బండి దగ్గరికి అయితే వచ్చిన. బండి ఈ బండి మాది. చూడండి మొత్తం క్లీనింగ్ చేస్తాం, మొత్తం లోపల బయట. చాలా బాగుంది ఫ్రెండ్స్. బండి కూడా ఎగ్జామ్ ఉంది చూడండి. ఫైనల్ అయితే నేను బండి అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. బండి తీసుకుని మా రూమ్కి అయితే పోతున్నా. బండి అయితే హ్యాండ్ అయింది నాకు. నేను నడుపుతున్నా, అంత మజా కూడా వస్తలేదు. బండి అయితే చిన్నగా ఉంది. బండి అంత లుకింగ్ కూడా ఏం బాగాలేదు. బండి అయితే మన ఇండియా బండి కన్నా చిన్నగా ఉంది ఫ్రెండ్స్. స్విఫ్ట్ డిజైర్ అయితే చాలా అంటే చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్. బండి అయితే ఆటోమేటిక్ బండి అయితే ఇది. స్విఫ్ట్ డిజైర్ అయితే ఆటోమేటిక్. చూడండి ఎలా ఉంది, చిన్నగా అయితే ఉంది ఫ్రెండ్స్. బండి అయితే నాకు చిన్నగా కొడుతుంది అయితే బండి. ఇది అంత లుకింగ్ కూడా ఏం లేదు, చిన్నగా ఉంది బండి ఫ్రెండ్స్. మొత్తానికి అయితే మా రూమ్ కాడికి అయితే పోతున్నా. నేను మా రూమ్ కాడికి పోతున్నా. చూడండి ఎలా ఉందో రూట్ అయితే. మా రూమ్ కూడా దగ్గర ఉంది ఫ్రెండ్. ఈయన దగ్గర ఉంటుంది రూమ్. ఒక 5 కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదేమో మా రూమ్ బాటా అన్నమాట. ఇది మా రూమ్ బాటా. ఇది పొట్టు ఎండ అయితే కొడుతుంది ఫ్రెండ్. గట్టిగా ఎండ కొడుతుంది చూడండి. ఎండాకాలం అయితే స్టార్ట్ అయింది. పొట్టు ఎండ కొడుతుంది. ఎండలు అయితే గట్టిగా అయితే కొడుతున్నాయి ఫ్రెండ్స్. ఎండలు అయితే స్టార్ట్ అయినాయి చూడండి. ఇక్కడ ఆడ బండి కాడ పోయేది మా రైట్కి పోతేనే మా రూమ్కి వస్తుంది, మా రూమ్ వస్తుంది ఫ్రెండ్స్. మొత్తానికి అయితే మా రూమ్ కాడికి అయితే వచ్చినాం. మొత్తానికి అయితే చూడండి. ఇంకా ఆడైతే మేము రెండు బండ్లు తీసుకున్నాం. మేమైతే ఆడైతే ఒక బండి పెట్టినాం పార్కింగ్లో. మళ్ళీ ఈడ అయితే ఒక బండి పెట్టాలి పార్కింగ్లో. ఇది మా రూమ్ అన్నమాట. ఇది